హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు రెసిపీ మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. వంకాయలతో చేసుకుని పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఒక కంటైనర్ మీద స్టవ్ మీద పెట్టుకొని ఇలా నూనె రాసి వంకాయలకి మొత్తం అటు ఇటు చక్కగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకొని అటు ఇటు తిప్పుకొని ఇలా రావాలి మొత్తము. సో ఇలా కాలినాయి కదా, ఇది తీసి పక్కన పెట్టేసుకొని నీళ్ళు చిలకరించుకోవాలి. ఇలా నీళ్ళు చల్లుకోవడం వల్ల ఏంటంటే ఈ పైన ఉన్నటువంటి లేయర్ చక్కగా నీట్గా వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. అందుకని సో ఈ విధంగా ఈ 3 వంకాయలను కూడా తీసుకొని పక్కనున్న గిన్నెలో పెట్టేసుకుందాము. సో వీటిని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు సరిపడా, చిటికెడు పసుపు, బెల్లము సరిపడా వేసుకొని ఒకసారి మిక్సింగ్ చేసుకుందాము. ఇలా మొత్తం చక్కగా కలిసేలాగా గట్టిగా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకుని బాగా ఇందులో చింతపండు గుజ్జు వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసి పక్కన పెట్టి ఇప్పుడు మూకుట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకొని ఈ పోపుని చిటికెడు ఇంగువ వేసుకొని చక్కగా కొంచెం కరివేపాకు వేసుకొని పోపుని ఇలా వేసుకొని తిప్పేసుకోవాలి పచ్చి పులుసులోకి. నేనైతే నా తీరులో నా పద్ధతిలో నేను ఇట్లానే చేస్తానండి. సో నేను చేసిన పచ్చి పులుసు నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్.